కేసీఆర్ను విచారిస్తున్న సిట్ అధికారులు. నందీనగర్లోని బీఆర్ఎస్ అధినేత ఇంట్లో ఇన్వెస్టిగేషన్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రశ్నిస్తున్న సిట్. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ. ముద్దాడ రవిచంద్రకు తిరుమల ఈవోగా అదనపు బాధ్యతలు. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. మా ఇంటిపై దాడి చేశారు, కార్లు ధ్వంసం చేశారన్న అంబటి కుమార్తె మనోజ్ఞ. కారు తాళాలు అడిగినా పోలీసులు ఇవ్వలేదని వెల్లడి. కేసీఆర్ను విచారణకు ఎందుకు పిలవకూడదన్న ఆది శ్రీనివాస్. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం ముందు నిలబడాల్సిందేనని వెల్లడి. అంబటి వ్యాఖ్యలపై కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం. కల్తీ నెయ్యి విషయాన్ని డైవర్ట్ చేసేందుకే నాటకాలని కామెంట్. ఇలాంటి వాళ్లు రాజకీయాల్లో పనికిరారంటూ విమర్శలు. వైసీపీని ఎన్నికల కమిషన్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు నమోదు. అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించినందుకు కేసు. చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి సహా 41 మందిపై కేసు. గుంటూరులో అంబటి ఇంటి దగ్గర మరోసారి ఉద్రిక్తత. మాజీ మంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన వైసీపీ శ్రేణులు అంబటి ఇంటిలోకి భారీగా చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ నేతలు. బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్న పోలీసులు. కేంద్ర బడ్జెట్పై స్పందించిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. వికసిత్ భారత్ లక్ష్యంగా మోడీ సర్కార్ పనిచేస్తోందని వెల్లడి. సిట్ నోటీసులు పంపితే గందరగోళం సృష్టిస్తున్నారు. తప్పు చేయకపోతే నిరూపించుకోవాలి. కేసీఆర్పై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఫైర్. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు 720 కోట్లు విడుదల. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు సరెండర్ లీవుల ఎన్కాష్మెంట్ క్లియర్. మేడ్చల్ జిల్లా షామీర్పేటలో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన. కేసీఆర్పై రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఫైర్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. యాదాద్రి జిల్లా చెక్కలగూడెంలో లేగదూడను చంపిన పెద్ద పులి. 3 వారాలుగా తుర్కపల్లి మండలంలోనే సంచరిస్తున్న టైగర్. పులి జాడ కోసం గాలిస్తున్న ఫారెస్ట్ అధికారులు. కేంద్ర బడ్జెట్పై స్పందించిన రాహుల్ గాంధీ. వాస్తవ సంక్షోభాలను బడ్జెట్లో పట్టించుకోలేదని కామెంట్.